అవి నకిలీ డాక్యుమెంట్స్ అత్తయ్య. ఒరిజినల్ డాక్యుమెంట్స్కి నకిలీ డాక్యుమెంట్స్కి కూడా తేడా తెలీదు. ఇది మనల్ని బయట పెట్టిస్తుందా? శశికళ ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడం. ప్లాన్ సక్సెస్. కంపెనీ డాక్యుమెంట్స్ నా చేతుల్లో ఉన్నాయి. ఇంతకీ పల్లవి ఎక్కడా? మీరు ఇంటికి వెళ్ళండి మేడం, అక్కడికే పంపిస్తాను. అక్క, నీ ప్లాన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అక్క. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఒకటి పల్లవి కేసు క్లోజు, 2 శశికళ చాప్టర్ క్లోజు. ఎస్, ఎన్నాళ్ళకి నా సొంతమైంది. అవును, పల్లవిని తీసుకొస్తానన్నాడు కదా, వాడు ఇంకా రాలేదేంటి? ఫోన్ పని చేయట్లేదేంటి లాయరు? ఇదిగో. సిగ్నల్స్ లేవేమో మేడం. అది సరే, ఇప్పుడు పల్లవిని ఏం చేస్తారు? అది బంగారు గుడ్లు పెట్టే బాతు లాయరు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా నేను చాలా అంటే చాలా చెయ్యాలి. అవునా? సరే సరే ఉండు మేడం. ఇప్పుడు కంపెనీని నా పేరు మీదకి రాసి సంతకాలు పెట్టిస్తే పల్లవిని వదిలేస్తా. తను బతికే ఉందని పోలీసులకి తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తారు. లేదంటే నేనే తనని చంపేసి మీ మీదకి నెట్టేస్తా. టోటల్ మీ ఫ్యామిలీ మొత్తం జైల్లో ఊచలు లెక్క పెడతారు. ఇదంతా టీవీలో వస్తుందేంటి? మోసం, దగ. నువ్వు చేసిన మోసంతో పోలిస్తే ఇది ఏమాత్రం. పల్లవిని కిడ్నాప్ చేసినందుకు, వాయుపుత్ర ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. కనకం, వదలండి, రాను. హే,
అత్తయ్య ఇదిగోండి, మీడియాలో లైవ్లో ఆ శశికళని చూడండి. మొత్తానికి అనుకున్నది జరిగింది. ఇప్పటికైనా అర్థమైంది అత్తయ్య, పల్లవి బతికే ఉంది, తన దగ్గరే ఉందని శశికళ చెప్పింది కాబట్టి ఇక పోలీసులు మన జోలికి రారు. చనిపోయిన పల్లవిని శశికళ తీసుకురాలేదు కాబట్టి ఎప్పటికీ జైల్లోంచి బయటికి రాలేదు. ఇప్పుడు సమస్య ఏంటి సారు, ఇప్పుడు టెన్షన్ అంతా పోయిందా? మీ అక్కా చెల్లెళ్ళు అండగా ఉండగా ఇంకా టెన్షన్ ఎందుకు దండగా? ఈ అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళకి తిరిగే లేదురా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కార్తీక్, ఏం చేస్తున్నావు? కాఫీ కలుపుకుంటున్నా సార్. అయితే సరైన టైంకే ఫోన్ చేశాను. మైండ్ షార్ప్గా ఉంటుంది. కాఫీ తాగుతూ చెప్పేది సీరియస్గా విను. ఎనీథింగ్ సీరియస్ సార్? సీరియస్ కాదు, బట్ ఛాలెంజ్. ఒక గొప్పింట్లో జరిగిన క్రైమ్. ఈ కేసు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళే క్రైమ్ చేశారని, ఆ అవసరం వాళ్ళకే ఉందని చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. కానీ వాళ్లే అని ప్రూవ్ చేయడానికి పక్కా ఆధారం కూడా లేదు. అంత తెలివిగా ఎగ్జిక్యూట్ చేశారు. మీరు చెప్తుంది ఈ మధ్యన వాయుపుత్ర గారింట్లో జరిగిన హత్య కేసు గురించా సార్? ఎస్ కార్తీక్, ఒక్క మాటలో చెప్పాలంటే చట్టంలో లొసుగులను అడ్డు పెట్టుకుని మనల్ని ఫూల్స్ని చేసి తప్పించుకుంటున్నారు. ఎంత గొప్పవాళ్ళైనా సరే చట్టాన్ని అభాసం చేస్తే వదలకూడదు. ఎస్ సార్. కానీ ఎంత తెలివిగా తప్పించుకుందామనుకున్నా తప్పు చేసేవాళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆధారాన్ని వదిలే ఉంటారు. ఎస్ కార్తీక్, నా నమ్మకం కూడా అదే. ఏదో ఒక ఆధారం వదిలే ఉంటారు. అదేంటో తెలుసుకోవాలి. అసలైన నేరస్తుల్ని చట్టం ముందు నేరస్తులుగా నిలబెట్టాలి. నీ ట్రాక్ రికార్డ్ సిన్సియారిటీ చూసి ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. ఎలాగైనా నువ్వు సాల్వ్ చేయాలి కార్తీక్. అసలైన నేరస్తుడిని పట్టుకోవాలి. షూర్ సార్. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఫైల్ని ఆఫీసుకు పంపిస్తున్నాను. కేసు డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి. ఇది మన డిపార్ట్మెంట్కే పెద్ద ఛాలెంజ్, అది మర్చిపోవద్దు. డోంట్ వరీ సార్, తప్పకుండా పట్టుకుంటాను. ఎంత గొప్పవాళ్ళైనా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. ఓకే కార్తీక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బంగారం, బంగారం, బంగారం. అరే ఏంటి పొద్దు పొద్దున్నే చాలా హుషారుగా సంతోషంగా ఉన్నారు? ఉండదా మరి? ఇక ఇంట్లో అంతా సంతోషమే బంగారం. ఎవరికైనా ఒక చిన్న సమస్య పరిష్కారం అయితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాంటిది మనవి ఎన్ని సమస్యలు, ఎంత పెద్ద సమస్యలు
ఇటు మనిద్దరం ఆల్మోస్ట్ దూరం అయిపోయాం. అటు ఆదిత్య ధరణిలు కూడా విడిపోయే పరిస్థితి వచ్చింది. నా వల్ల పల్లవికి అన్యాయం జరిగిందన్న బాధ అది నిజం కాదు. పల్లవి చేసిన మోసమని తెలిసి సంతోషించే లోపే పల్లవి హత్య. మీ ఇద్దరు అక్కా చెల్లెలు తెలివిగా అందులోంచి కూడా బయటపడేశారు. ఇక మనకి ఏ సమస్యలు లేవు బంగారం. అంతా సంతోషం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే బాగుంటుందనిపిస్తుంది. ఉండిపోతుంది కదా, ఇంకేం సమస్యలున్నాయి? ఏమీ లేవు. కానీ పల్లవి హత్య కేసులో మాత్రం మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ కేసు అయిపోయింది కదా. శశికళ నేరం చేసిందని ప్రూవ్ అయింది. శిక్ష కూడా పడింది కదా. కానీ అసలు నేరం చేసింది శశికళ కాదు కదా. ఆ విషయం మనకి మాత్రమే కాదు, పోలీసులకు కూడా తెలుసు కదా. తెలిసినా ఈ కేసు క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా చేయగలిగింది ఏమీ లేదు కదా. ఉంది. సాక్ష్యాలు లేక మనల్ని వదిలేశారని మనం అనుకుంటున్నాం. కానీ ఏ సాక్ష్యాలు దొరకనివ్వకుండా చేసి వాళ్ళని ఫూల్స్ని చేశామని పోలీసులు అనుకుంటున్నారు. వాళ్ళ ఈగో హర్ట్ అయి ఉంటుంది కాబట్టి అంత తొందరగా వాళ్ళ ఈ కేసుని వదలరు. ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏ ఒక్క ఆధారమైనా దొరకపోతుందా, ఏదో పొరపాటు చేసి మనమే బయటపడకపోతామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా తెలియదు కానీ ఈ కేసు కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించారని డిపార్ట్మెంట్లో న్యూస్ లీక్ అయింది. కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళకి ఆ అవకాశం కూడా మనం ఇవ్వడం లేదు. అసలు మనం ఇక్కడ ఉంటేనే కదా వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేయడానికి, మనం వాళ్ళకి దొరకడానికి. ఉండకుండా ఎక్కడికి పోతాం? లండన్. ఇప్పుడే అందరం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాం శ్రావణి. ఫ్యామిలీ అంతా లండన్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంత సడన్ గా ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు? ఎందుకంటే వరుసగా జరిగిన ఈ సంఘటనలకి అందరూ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయారు. ఏదో తెలియని భయం వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా నాని పరిస్థితి అయితే అస్సలు బాలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా కేసు క్లోజ్ అయిపోయినా ఎక్కడ నిజం బయటపడుతుందో, ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారో, ఎక్కడ ఫ్యామిలీకి దూరం అయిపోతానేమోనని భయపడుతున్నాడు. ఏదన్నా ఒక సంఘటన జరిగితే దాని గురించి ఏదేదో ఊహించుకుని భయపడ్డం చిన్నప్పటినుంచి నానికి అలవాటు. అందుకే వాడి మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదు. ధరణి ఎంతో కష్టపడి వాణ్ణి మామూలు మనిషిని చేసింది. ఇప్పుడు ఈ భయంతో ఎక్కడ మళ్ళీ మానసిక పరిస్థితి దెబ్బతింటుందో అని కొద్ది రోజులు ఈ చోటుకి, ఈ పరిస్థితులకి దూరంగా ఉంటే బావుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నాళ్ళిలా? మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలని రాసిపెట్టుంటే అప్పుడు. మనం కూడా బాగా అలసిపోయాం శ్రావణి. మనకు కూడా ఒక మార్పుంటే బాగుంటుందనిపిస్తుంది. ఏమంటావు? ఎక్కడుంటే ఏముంది, మీ పక్కనే ఉంటే నాకు అంతే చాలు. మీ అనుమానం నిజమే సార్. చాలా ఇంటెలిజెంట్ గేమ్ ప్లే చేశారు. ఈ కథ నిషా అనే అమ్మాయి దగ్గర మొదలైంది. బాగా డబ్బుండే అబ్బాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టు ఫోటోలు దిగి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేది. అలా విక్రమ్ కూడా తన వలలోకి చిక్కుకున్నాడు. నేను చెప్పింది చెయ్యకపోతే నా రియాక్షన్ ఇలానే ఉంటుందని, కానీ నువ్వే నన్ను తక్కువ అంచనా వేశావు.
లేదు, నేను తనని పెళ్లి చేసుకోవాలి. నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటే నాకొచ్చే నష్టం ఏమీ లేదు. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడం నాకు ముఖ్యం. అంతా క్లియర్ అయిపోయినట్టే కదా అన్నయ్య 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 అన్నయ్య. ఇది మేము కలిసి ఆడిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మా మరదలు ధరణిదే. పల్లవి హత్యకి నిషా యాక్సిడెంట్లో చనిపోవడానికి సంబంధం ఏమిటి? చనిపోయిన నిషా చెల్లెలే ఈ పల్లవి సార్. తన అక్క చావుకి కారణమైన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది. ఆ పగతోనే ఇంట్లో అడుగుపెట్టింది. ఈ రామాయణం పుస్తకాలు ఇల్లిల్లు తిరిగి అమ్ముతుంటాను. మా అక్క చావుకి ప్రతీకారం తీర్చుకుందామని వచ్చాను. మంచి దానిలో నటించి మీ ఇంట్లో చేరాను. ఇన్ని నాటకాలు ఆడాను. విక్రమ్ని పెళ్లి చేసుకొని ఇంటికి కోడలై పగ తీర్చుకోవాలనుకుంది. విక్రమ్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడల్ని, ఈ కుటుంబాన్ని ముక్కలు చేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని రోడ్డు పాలు చేద్దాం అనుకున్నాను. కానీ తను అనుకున్నట్టు జరగకపోవడంతో విక్రమ్ వల్ల తాను తల్లినయ్యానని, తనకి అన్యాయం జరిగిందని చాలా నాటకాలే ఆడింది. మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం ఖచ్చితంగా తెలిసింది సార్. వాయుపుత్ర ఫ్యామిలీ మొత్తం చాలా మంచివాళ్ళు. పల్లవి వాళ్ళని మోసం చేసింది, అన్యాయం చేసింది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళని సంహరించడం ధర్మం అనుకోవడానికి ఇది త్రేతాయుగం కాదు కార్తీక్, కలియుగం. ఎవరికి ఎవరు ప్రాణాలు తీసే హక్కు లేదు. చట్టాన్ని తప్పుదారిలో పట్టించే అధికారం అంతకన్నా లేదు. ఇవన్నీ సరే, ఇంతకీ ఆధారాలు ఏమన్నా దొరికాయా లేదా? ఒక్క ఆధారం దొరికింది సార్. మనం తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేటప్పుడు ఎవరు చూడలేదు, తప్పించుకున్నాం అనుకుంటాం. కానీ మనకి తెలియకుండా ఎవడో ఒకడు చూసే ఉంటాడు. అలా ధరణి పల్లవి డెడ్ బాడీని పూడ్చిపెడుతుండగా ఒకడు చూశాడు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నిజంగా వాళ్ళని నువ్వు చూసావా? చూశాను సార్. ఆ రోజు రాత్రి ఆటోలో శవం దించి ఒక ఆడమగ ఇద్దరూ కలిసి గొయ్యి తీసి పాతి పెట్టారు. మరి అప్పుడెందుకు చెప్పలేదు? ఇలాంటి విషయాల్లో సాక్ష్యం చెప్తే ఏమవుతుందని భయపడి చెప్పలేదు సార్. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం రాకుండా సపోర్ట్ ఇస్తా అన్నారు కదా సార్. పైగా ప్రైజ్ మనీ కూడా ఇస్తా అన్నారు. ప్రైజ్ మనీ కోసం ఆశపడి చూడకుండానే చూశానని అబద్ధం చెప్తున్నావేమో? లేదు సార్, నిజంగా చూశాను. అంత రాత్రిపూట అక్కడ నీకే పని? అంటే పక్కనే నా గర్ల్ ఫ్రెండ్ హాస్టల్ ఉంది సార్, కలవడానికి వెళ్ళాను. రిటర్న్లో వస్తుంటే అదే రోజు రాత్రి పోలీసులు ఆపి హెల్మెట్ లేదని ఫైన్ కూడా వేశారు సార్. కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. వాళ్ళు ఎవరో చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. వీళ్ళలో ఎవరైనా ఉన్నారేమో గుర్తుపడతావా?